మరో ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూద్దాం. వరంగల్లో రాజకీయాలు హీటెక్కాయి. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా మలుపులు తిరిగాయి. కడియం కూతురు కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే ఆమె తాను పోటీ చేయనని నిరాకరించి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. దీంతో ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక బీఆర్ఎస్ నేతలు కడియంను టార్గెట్ చేశారు. కడియంకు నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ద్రోహిపోయిన ఆనందంలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మరోవైపు ఎర్రబెల్లి సైతం ఎమ్మెల్యే మంత్రి పదవిని కడియంకు ఇప్పించిందే తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా 3 నెలల నుంచే కడియం కుట్రలు చేశారని పల్లా రాజేశ్వరరావు ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే కడియం మాత్రం బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాను అవకాశవాదిని కానని ఖండించేశారు. అవకాశాలే తన్ను వెతుక్కుంటూ వచ్చాయని చెప్పుకొచ్చారు. మీ చరిత్రలు బయట పెడితే బయట తిరగలేరంటూ కడియం వారిని సుత్తిమెత్తగా బెదిరించారు. కడియం వ్యాఖ్యలకు మందకృష్ణ మాదిగ సైతం కౌంటర్ ఇచ్చారు. పూర్తి సమాచారం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మొత్తం మీద ఇట్లా ఈ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి వరంగల్ నుండి మా ప్రతినిధి తిరుపతి ఉన్నారు సిద్ధంగా. తిరుపతి, చందు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మార్పుతో వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పుకోవాలి. ఇంతకాలం కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక నేతగా వ్యవహరించారు. అసెంబ్లీలో హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తర్వాత కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి ఒక మౌత్ పీస్ లాగా ఉన్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు అంతా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రతి సమావేశంలో ఆరోపణలు, విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ సమావేశమైనా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పోటాపోటీగా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కడియం శ్రీహరిని ఉద్దేశించి ఆరోపణలు, విమర్శలు చేయడంతో ఒక్కసారిగా వరంగల్ పార్లమెంటు పరిధిలో పాలిటిక్స్ హీటెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కడియం శ్రీహరి పార్టీ మారిన తర్వాత మొట్టమొదటిసారిగా చింతగట్టు ఒక ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా హాజరై కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ అతను నీచపు రాజకీయాలు చేస్తున్నారు, 3 నెలల నుండి అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు కుట్రలు చేశారు, అతను పార్టీలో ఉన్నప్పుడు ఆరూరి రమేష్ను కావచ్చు, పస్నూరి దయాకర్ కావచ్చు, చాలామంది దళిత నేతలు, చాలామంది నేతలను వెళ్ళగొట్టాడు, ఎవరిని ఓర్చలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అనేక ఆరోపణలు విమర్శించారు. ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు, నేనే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాను, నేనే మంత్రి పదవి కూడా ఇప్పించాను, కుల సమీకరణ నేపథ్యంలో నాకు రానటువంటి ఆ సందర్భంలో కడియం శ్రీహరికే నేనే మంత్రి పదవి ఇప్పించాను, తప్పకుండా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను ఓడగొట్టడంలో నేనే ముందుంటానని కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరుడు కూడా కడియం శ్రీహరిపై చాలా విరుచుకుపడే పరిస్థితి కనబడుతుంది. అతను కుట్రలు చేస్తూ ఇలా వ్యవహరించాడు, నీచపు రాజకీయాలు చేస్తున్నారు, అతను అవకాశవాది, రాజకీయాలలో ఒక నీచపు రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కడియం కావ్య వాళ్ళ నాన్నను ఒక బ్రాండ్ అంటుంది, ఎన్టీఆర్, కేసీఆర్, చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు పొడవుల్లో ఒక బ్రాండ్ అంటూ కూడా ఎద్దేవా చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు కూడా కడియం శ్రీహరిని టార్గెట్గా చేస్తూ ఒక ద్రోహి పోయినట్టుంది, ద్రోహి పోతో బీఆర్ఎస్ శ్రేణులంతా ఆనందోత్సవాలు ఉన్నారు, తప్పకుండా నువ్వు చెప్తావు కదా ఇప్పటికీ నీతి వ్యాఖ్యలు, నిజాయితీ వ్యాఖ్యలంతా కూడా వాటికి కట్టుబడి ఉంటే తప్పకుండా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఆ పదవికి రాజీనామా చేయాలి, రాజీనామా చేసి వస్తే మళ్ళీ పోటీ చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఎందుకు పదవిలో కొనసాగుతాం, తప్పకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ కీలక నేతలంతా కూడా కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ను విమర్శించలేను, కేసీఆర్ అంటే చాలా గౌరవం అంటూ కూడా కడియం శ్రీహరి చెబుతున్నప్పటికీ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా చాలా ఫైర్ అయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చేయడం వల్లనే బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికప్పుడు కేసీఆర్ దగ్గర ఉంటూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి విషయాలను అతనికి చెప్పుతూ బీఆర్ఎస్ ఈ పరిస్థితి రావడానికి ఆ పల్లా రాజేశ్వరరెడ్డి కారణం. పల్లా రాజేశ్వర ఎప్పటికి కూడా పార్టీని మొత్తం నిర్మించడం కోసం, పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేయలేదు, నేను అవినీతి చేశాను,
నా అవినీతి అంతా బయట పెడతాను, నా అన్ని బయట పెడతానని చెప్పినటువంటి పల్లారాజేశ్వరుడు ఒకవేళ బయట పెట్టకపోతే జనగామ ఆ చౌరస్తాలో బట్టలిప్పి కొడతానంటూ కూడా ఎమ్మెల్యే పల్లారాజేశ్వరుడిపై కూడా ఫైర్ అయిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ నేతలకు ఒక కడియం శ్రీహరి ఆ కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే మందకృష్ణ మాదిగపై కూడా కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఎంఆర్పిఎస్ నష్టపోయింది, ఎంఆర్పిఎస్ మొత్తం ఉనికి కోల్పోయింది మందకృష్ణ మాదిగతో. అతను కూడా ఇప్పుడు మాట్లాడి నాపై అనేక ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన బీజేపీకి ఓటేయాలని చెప్తున్నారు. ఆయనే ఎంఆర్పిఎస్ కాకుండా ఒక సామాజిక కుల రాజకీయం కాకుండా బీజేపీ కండువ కప్పుకొని బీజేపీ పార్టీలో జైన్ అయి బీజేపీకి ఓటేయాలని చెప్పాలని కడియం శ్రీహరి మందకృష్ణ మాదిగపై ఫైర్ అయిన పరిస్థితి. అదే నేపథ్యంలో కూడా మందకృష్ణ మాదిగ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కడియం శ్రీహరిపై ఒక రేంజ్లో ఫైర్ అవుతూ కూడా గతంలో దళిత నేతలందరినీ ఎదగనివ్వలేదు, అందరినీ ఓర్వకపోయింది, ఎవరైతే ఎదుగుతారో ఎవరైతే దళిత నేతలు ఉంటారో వారందరినీ కూడా కుట్ర చేసి ఇతర పార్టీలకు పంపేటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎవరైతే దళిత నేతలు ఉంటారో వారందరిపై కుట్రలు చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంఆర్పిఎస్కు నేను సాయం చేసినని చెప్తున్నారు, కానీ సాయం చేసింది కొంత, కానీ ద్రోహం చేసింది చాలా చేశారంటూ కూడా మందకృష్ణ మాదిగ కడియం శ్రీహరిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మందకృష్ణ మాదిగ ఉనికి లేదని చెప్తున్నారు, కానీ మందకృష్ణ మాదిగ చెప్పినటువంటి వ్యాఖ్యలు గమనిస్తే కడియం శ్రీహరి దళిత నాయకులు కావచ్చు, దళిత కార్డుతోనే ఎమ్మెల్సీ, ఎంపీ, డిప్యూటీ సీఎం పదవి ఇలాంటి పదవులు చేపట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నష్టాల్లో ఉంటే, బీఆర్ఎస్ పార్టీ నష్టాల్లో కష్టాల్లో ఉంటే కేసీఆర్కు అండగా ఉండవలసిన కడియం శ్రీహరి ఇలా నీచపు రాజకీయాలు చేస్తారంటూ కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరంగల్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం, కడియం శ్రీహరి కౌంటర్, మందకృష్ణ కౌంటర్తో ఒక్కసారిగా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ ద రిపోర్ట్ అండ్ థ్యాంక్స్ సాంబశివరావు అండ్ రాజు.